నమస్తే మనీ టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. మండే టు ఫ్రైడే జరిగే మార్కెట్ బజ్ తో పాటు మనీని ఎలా మేనేజ్ చేయాలి, డబ్బు పెట్టుబడి పెట్టి ఎలా లబ్ధి పొందవచ్చు అనే థీమ్తో దీన్ని అయితే రూపొందించడం జరిగింది. మనీని కంప్లీట్గా ఎలా మేనేజ్ చేయాలి, ఏ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రియల్ ఎస్టేట్లో ఎంతెంత పెట్టుబడులు పెట్టాలి, బంగారంపై ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే అంశాలపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ నిపుణులు అజయ్ తాళూరి గారు. నమస్తే అండి అజయ్ గారు. మీ వాయిస్ రావట్లేదు. హలో, ఓకే డన్, మీ వాయిస్ వస్తుందండి. ఓకే రైట్. అజయ్ గారు, ఈ రోజు మనం మనీ టాక్స్ లో మనీని ఎలా కంట్రోల్ చేయాలి అనే అంశాన్ని అయితే తీసుకోబోతున్నాం. అసలు మనీని ఎలా కంట్రోల్ చేయాలంటారు, దానికి సంబంధించి మన వీక్షకుల కోసం. యాక్చువల్ గా మనీ అనేది ఫస్ట్ డైవర్సిఫికేషన్ అనేది ఉండాలి మేడం. ఓకే. ఈవెన్ మన దగ్గర ఎంత మనీ ఉంది, ఒక 10,000 ఉందా, 1,00,000 ఉందా, 10 లక్షలు ఉందా, 10 కోట్లు ఉందా, 100 కోట్లు ఉందా, ఫస్ట్ ఏంటంటే డైవర్సిఫైడ్ అనేది చేసుకోవాలి మేడం. ఫస్ట్ మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు రియల్ ఎస్టేట్ అంటే మన దగ్గర ఉన్న 10,000కి, 1,00,000 రూపాయలకి, 10 లక్షలకి రియల్ ఎస్టేట్ లో ఏం రాదు మేడం ఈ రోజుల్లో. మన ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ని డైవర్సిఫైడ్ చేసుకోవాలి. ఫస్ట్ గోల్డ్ లో ఎంత చేయాలి, సిల్వర్ ఎంత చేయాలి, స్టాక్ మార్కెట్ లో ఎంత పెట్టుబడి పెట్టాలి, బాండ్స్ లో ఎంత పెట్టుబడి పెట్టాలి. రియల్ ఎస్టేట్ లో అంటే మన అమౌంట్ కి చిన్న అమౌంట్ కి రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మనకి ఏం రాదు మేడం. మినిమం ఒక 10 lakhs నుంచి 40 lakhs 50 lakhs లేదే మనకి ఈవెన్ ఓపెన్ ప్లాట్ కూడా రావట్లేదు. ఈవెన్ మనం అపార్ట్మెంట్ తీసుకోవాలన్నా కానీ మినిమం మనకి 40-50 lakhs పైనే అవుతుంది. మనకి 3 BHK వచ్చేసరికి 1 CR అబోవ్ అవుతుంది. విల్లా వచ్చేసరికి 2-3 CR 5 CR అవుతుంది. అంటే రియల్ ఎస్టేట్ లో చాలా వాల్యుబుల్ అసెట్ అది. చిన్న అమౌంట్లకి మనం రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయలేము. కానీ లాంగ్ టర్మ్ మనం ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కలుపుకొని ఒక ఇల్లు అనేది కొనుక్కోవాలంటే కంపల్సరీగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ బేస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి మేడం. అప్పుడు మాత్రమే మనకి ఒక అసెట్ అనేది క్రియేట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ లో ఒక ల్యాండ్ కావచ్చు, ఓపెన్ ప్లాట్ కావచ్చు, ఒక అపార్ట్మెంట్ కావచ్చు, ఒక విల్లా కావచ్చు, మనకు అనేది వస్తుంది మేడం. మెయిన్ ఏంటంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ సిల్వర్, ఇప్పుడు గోల్డ్ వచ్చేసరికి మినిమం ఎవరి ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ మినిమం 10-15% మనకి అప్ టు 20% దాకా మన గోల్డ్ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మేడం. అట్లానే లాంగ్ టర్మ్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొంత వచ్చేసరికి మనకి డైవర్సిఫైడ్ వచ్చేసరికి మనకి స్టాక్ మార్కెట్ లో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ మేడం. ఈ రోజుల్లో మంచి ఇప్పుడు మార్కెట్ బాగా 30-40-50-60% కరెక్షన్ వచ్చినప్పుడు మనకి 100% మనం స్టాక్ మార్కెట్ కూడా మంచిది. రిటర్న్స్ పరంగా మనకి హై గ్రోత్ రిటర్న్స్ వస్తుంది. బాండ్స్ లో కూడా మనకి AA మనకి బాండ్స్ లో కూడా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కార్పొరేట్ బాండ్స్, హై ఈల్డ్ బాండ్స్ అని ఉంటాయి. వాటిలో మనం జాగ్రత్తగా చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మనకి బాండ్ లో కూడా హై ఈల్డ్ బాండ్స్ అని ఉంటాయి. హై ఈల్డ్ బాండ్స్ అంటే 10.5 నుంచి 13.5, ఎక్కువ రిస్క్ ఉన్నట్లయితే కనుక 10.5 నుంచి 13.50 దాకా ఉంది. గోల్డ్ ఇప్పుడు సోవర్బిన్ గోల్డ్ బాండ్స్ వచ్చేసరికి 2.50 గోల్డ్ అప్రిషియేషన్ ఉన్నా కానీ 8 years కి మనకి గోల్డ్ వాల్యూలు ఇప్పుడు లాస్ట్ ఒక 5 years బ్యాక్ కనుక 4-5 years బ్యాక్ ఎవరైతే SGB సోవర్బిన్ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళ వాల్యూ భయంకర మంచి రిటర్న్స్ ఇచ్చింది, చాలా బాగా ఇచ్చింది. అట్లానే RBI ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ అని ఉంటాయి. 8.05% మనకి రిటర్న్స్ ఇస్తుంది. అది 7 years దాకా మనకు ఉంటుంది. ఇవన్నిట్లో మనకి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చెప్పుకోవచ్చు మేడం. కార్పొరేట్ బాండ్స్ లో పెట్టుకోవచ్చు, AAA కార్పొరేట్ బాండ్స్ లో పెట్టుకోవచ్చు, సావర్బిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుకోవచ్చు, RBI ఫ్లోటింగ్ రేట్ లో బాండ్స్ లో కూడా పెట్టుకోవచ్చు. మనం మనీ అనేది ఎప్పుడైనా రకరకాలుగా డైవర్సిఫికేషన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకుంటే రిటర్న్స్ పరంగానే వాల్యూ పరంగానే బాగుంటుంది. ఇంకోటి మనకి ఎగ్జాక్ట్ మనకి ఇప్పుడు గోల్డ్ కనుక మనం అనలైజ్ చేయాలనుకుంటే కనుక గోల్డ్ మనకి రిటర్న్ ఎంత వచ్చింది అంటే గత 1 minute గోల్డ్ మనకి సపోజ్ ఇప్పుడు గోల్డ్ బీస్ ఉంది అనుకో మేడం. గోల్డ్ బీస్ వచ్చేసరికి మనకి 1 year లో మనకి ఎగ్జాక్ట్ ఎంత రిటర్న్ ఇచ్చిందంటే 63% రిటర్న్ ఇచ్చింది మేడం 1 year లో. ఎవరైనా గోల్డ్ బీస్ అంటే ఈవెన్ మనకి స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ అవుతా ఉంటుంది. వాళ్ళకి రిటర్న్స్ పరంగా 63% రిటర్న్ ఇచ్చింది. 5 years లో వచ్చేసరికి 209 అంటే అప్రాక్సిమేట్లీ సిఏజిఆర్ కూడా 40% యావరేజ్ సిఏజిఆర్ వచ్చింది. 209% యావరేజ్ రిటర్న్ వచ్చింది. అంటే ఇది సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్. ఫిక్స్డ్ రిటర్న్ లైఫ్ లాంగ్ వస్తుంది అనేది చెప్పలేము. మార్కెట్ లో నేను ఫస్ట్ ఏం చెప్పేది ఏంటంటే ట్రేడర్స్ కి మాత్రమే డబ్బులు వస్తున్నాయి, ఇన్వెస్టర్స్ కి డబ్బులు రావట్లేదు. ఇన్వెస్టర్స్ అనేది లైఫ్ లాంగ్ వాళ్ళు ఉంటారు. అది రిటర్న్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని బయటకు రాలేకపోతే మాత్రం అది రిటర్న్ క్యాచ్ చేయలేరు వాళ్ళు. ఫస్ట్ నుంచి మనం చెప్తానున్నాము. ఇప్పుడు సిల్వర్ లో కూడా మంచి రిటర్న్స్ వచ్చినాయి మేడం. సిల్వర్ లో కూడా మనకి ఎగ్జాక్ట్ మనకి
సిల్వర్ బీస్ అనేది దాంట్లో కూడా మంచి రిటర్న్స్ వచ్చినాయి మేడం. గోల్డ్ బీస్ కానీ సిల్వర్ బీస్ కానీ వచ్చినాయి. ఇప్పుడు ఫారిన్ ఫండ్స్ లో కూడా కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చేసరికి ఫారిన్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేడం. అట్లానే మనకి నిప్పాన్ ఇండియా తైవాన్ ఈక్విటీ ఫండ్ వచ్చేసరికి మనకి 1 year లో 217% మనకి రిటర్న్ ఇచ్చింది మేడం. అంటే మన మ్యూచువల్ ఫండ్ లో మనకి రిటర్న్స్ లేవు, జీరో ఇన్కమ్, మనకి ఎక్కువ వాల్యూ లేదనే వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ మనకి రిటర్న్ కనపడుతుంది. 217% మనకి రిటర్న్ ఇచ్చింది. అంటే ఇది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అది ఇయర్ ఇవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ -150% పడవచ్చు. ఈ సంవత్సరం మనకి రిటర్న్ ఇచ్చిందా లేదా అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ మేడం. ఓకే. ఓకే. అజయ్ గారు చెప్పండి. కంటిన్యూ చేయండి ఈ మనీ టాక్స్ సంబంధించి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇట్లా సపోజ్ ఇప్పుడు మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ ఫండ్ ఆఫ్ ఫండ్ అని ఉంది. ఫండ్ ఆఫ్ ఫండ్ వచ్చేసరికి మనకి 1 year లో మన ఇండియాలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 FOF అని ఉంది. ఇది 1 year లో 86% రిటర్న్ ఇచ్చింది. అంటే సపోజ్ ఇప్పుడు ఎవరన్నా 10 lakhs ఇన్వెస్ట్ చేసిన వాడికి 8,60,000 అబౌవ్ ప్రాఫిట్ వచ్చింది. అంటే రిటర్న్స్ లేవు అన్న వాళ్ళకి మనము రీసెర్చ్ చేసుకుంటే, మనం ఎగ్జాక్ట్ మనం ఎత్తుకుంటే రిటర్న్స్ మన ఇండియన్ మార్కెట్లో ఉన్నాయి, ఫారిన్ మార్కెట్లో ఉన్నాయి, ఓల్డ్ మార్కెట్లో ఎక్కడైనా మనం డిఫరెంట్ అసెట్ క్లాస్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే రిటర్న్స్ అనేది ఉండయి. ఆల్రెడీ తైవాన్లో వచ్చింది, తైవాన్ దాంట్లో ఫండ్లో వచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 FOF ఫండ్ ఆఫ్ ఫండ్లో వచ్చింది. ఇండియన్ ఈక్విటీలో కూడా కొన్ని మంచి స్టాక్స్లో ఆల్రెడీ 60, 70, 80, 90% రిటర్న్ ఇచ్చినవి ఉన్నాయి. ఏంటంటే మార్కెట్ని అనలైజ్ చేసుకుంటా, డౌన్ అయినప్పుడు కొనుక్కుంటా, ప్రాఫిట్ అనేది ఒక టార్గెట్ పెట్టుకొని మనం ఎగ్జిట్ అవుతూ ఉండాలి. డైవర్సిఫికేషన్ అనేది ఫస్ట్ నుంచి కంపల్సరీ చెప్తున్నా. రియల్ ఎస్టేట్ అనేది 100% మంచిదే. రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే మన దగ్గర ఉన్న 10,000, 50,000, లక్ష అనేది మనకి సరిపోదు ఇప్పుడు పరిస్థితుల్లో. కంపల్సరీగా మనం ఈవెన్ 10 lakhs అబోనే ఉండాలి. 10 lakhs ఈవెన్ ఓపెన్ ప్లాట్ తీసుకోవాలన్నా కానీ మినిమం మనకి 10 to 20, 30, 40 lakhs అబో ఉండాలా. ఈవెన్ ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలంటే ఈ రకంగా మనం ప్లాన్ చేసుకొని ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఏదైనా కొనుక్కోవాలంటే ఒక 10-20 years మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకొని అట్లా వెళ్తే బెటర్ మేడం. ఓకే. అంటే ఇప్పుడు డివైడ్ చేసి పెట్టుబడి పెడితే మంచిదన్నారు కదా. అంటే స్టాక్స్లో ఇంత, గోల్డ్లో ఇంత, లేదంటే రియల్ ఎస్టేట్ కావాలనుకుంటే ఇంత అని డివైడ్ చేయొచ్చు అంటున్నారు కదా. ఒక సామాన్య పర్సన్ ఒక డివైడ్ చేసుకోవాలంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సామాన్య పర్సన్ అనేది వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ అనేది ఉంటుంది మేడం. ఈవెన్ అతని శాలరీ అనేది ఎంత, ఈవెన్ 15,000 సంపాదిస్తున్నారా, 20,000 సంపాదిస్తున్నారా, 30,000 సంపాదిస్తున్నారా. ఈవెన్ సపోజ్ ఎగ్జాంపుల్ నార్మల్ శాలరీ వచ్చేసరికి నేను చెప్తున్నా, మినిమం ఒక 20,000 తీసుకోండి. 20,000లో నేను ఫస్ట్ ప్రిఫర్ చేయమని చెప్పేది ఏంటంటే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కాస్ట్, మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎన్ని ఉన్నా కానీ మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మనకి మినిమం ఒక 10% నుంచి 20% అనేది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటాం అనేది ఉత్తమమైన మార్గం మేడం. ఎందుకంటే అతని శాలరీస్తో అతని ఫ్యామిలీ నడవాలా, అతని పిల్లల ఎడ్యుకేషన్ అనేది రన్నింగ్ అవ్వాలా, అతని ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చుల్ని మనం రన్నింగ్ చేసుకుంటేనే లిటిల్ బిట్ సేవింగ్. అంటే నేను ఇప్పుడు ఆ శాలరీ అనేది 20,000 లైఫ్ లాంగ్ ఉండదు. ఈవెన్ ఎవ్రీ 2-3 yearsకి వాళ్ళ శాలరీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, బోనస్లు వస్తూ ఉంటాయి. అప్పుడు కంపల్సరీగా బ్యాక్గ్రౌండ్ అనేది ఒక 10-20% మినిమం అయితే 10% మేడం. ఒక 20% దాకా సేవింగ్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సేవింగ్స్ అనేది ఉంటే అవి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ ఉపయోగపడవచ్చు, రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఉపయోగపడవచ్చు. ఇలా డిఫరెంట్ సందర్భాల్లో వాళ్ళకి మనీ అనేది ఉపయోగపడుతుంది మేడం. అట్లా డైవర్సిఫికేషన్ చేసుకొని ఫస్ట్ వాళ్ళ శాలరీ బేస్, అంటే వాళ్ళు ఈవెన్ 20,000 కావచ్చు, 10 lakhs కావచ్చు, 10 crores కావచ్చు, వాళ్ళ శాలరీలో మినిమం 20% అనేది ఇన్వెస్ట్మెంట్ సైడ్ అనేది కంపల్సరీగా ఉండటం అనేది సేఫ్ సైడ్ ఉంటారు. వాళ్ళ లైఫ్ లాంగ్ ఈవెన్ వాళ్ళ ఏజ్ వచ్చేసరికి 60 years వచ్చేసరికి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి రిటైర్మెంట్ ప్లానింగ్ కింద అది ఉపయోగపడుతుంది మేడం. ఓకే. అండ్ చాలామంది మనీని కంట్రోల్ చేయడం తెలిస్తే కనుక దాన్ని ఎలా వాడొచ్చో తెలుస్తుందని చెప్పేసి అని అంటారు. అసలు మనీ కంట్రోల్ అంటే ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు? మనీ కంట్రోల్ అంటే ఇప్పుడు మ్యాక్సిమం మన జంజీ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ పక్క ఇంటోడు వాడెవడో వీళ్ళు కొనాలని వాళ్ళు కొనాలని మనకి స్తోమత లేకపోయినా ఐఫోన్ కొనేస్తున్నారు. ఐఫోన్ ఎంత అవుతుంది, మినిమం 1,50,000 అవుతుంది. వాడు వీళ్ళకి అవసరం లేకపోయినా వాళ్ళు కారు కొన్నారని చెప్పేసి ఈయన 15 లక్షలు బ్లాక్ చేసుకుని కారు కొనేస్తారు. వాళ్ళు ఐఫోన్ కొన్నారని చెప్పేసి ఈయన ఈవెన్ 1,50,000, 2 లక్షలు ఫోన్ కొనేస్తారు. ఈవెన్ మన న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నాం,
వాళ్ళ అబ్బాయికి పక్క వాళ్ళు ఎవరో రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నారని చెప్పేసి వాళ్ళకి నిజం చెప్పాలంటే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ ఫాదర్ మదర్ అంత స్తోమత లేదు, కానీ బలవంతంగా నువ్వు రాయల్ ఎన్ఫీల్డ్ కొంటావా లేదని చెప్పేసి ఆ, ఆయన డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఇచ్చాడు, డైరెక్ట్ లైవ్ లో చెప్పేశాడు నాకు ఆ స్తోమత లేదండి. ఈయన వచ్చి మా బాబు వచ్చి గొడవ చేస్తున్నాడు, నేను అది తట్టుకోలేకపోతున్నాను, ఇక మా పరిస్థితులు బాగలేదు ఆ, అని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మెయిన్ ఏంటంటే అది కొనిపెడతాను. ఇది అన్ని కాదు మేడం, ఫస్ట్ మనకు చేయాల్సింది ఏంటంటే ఎవరు ఏమనుకున్నా ఎవరేం చేసినా మన క్యాపబిలిటీ ఏంది, మన సేవింగ్స్ ఏంది, మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటామో అప్పుడే మనం స్టాండర్డ్గా ఉంటాం. ఇప్పుడు వాళ్ళెవరో కారు కొనుక్కున్నారనో, వీళ్ళెవరో ఐఫోన్ కొనుక్కున్నారనో, వాళ్ళెవరో ఇంకోటి వచ్చేసి బిఎండబ్ల్యూ కొన్నారనో, ఇవన్నీ పోల్చుకోవడం అనేది సరికాదు. మన క్యాపబిలిటీ ఏంది, మన క్యాపబిలిటీ తగినట్టు మనం ఎప్పుడైతే వెళ్తున్నామో అప్పుడు మనము ఇలాంటి ఎటువంటి సందర్భాల్లో మనం భయపడాల్సిన అవసరం ఉండదు, స్టేబుల్గా ఉంటాము. గ్రోత్ పరంగా కానీ సేవింగ్స్ పరంగా కానీ ఇలాంటి ఎకనామిక్ కలవడిస్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఈవెన్ సడన్ గా ఎంప్లాయీస్ ఉన్నారు మేడం, ఈవెన్ వాళ్ళు ఈఎంఐస్ కట్టుకుంటారు, ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కారు, ఈవెన్ ప్రతి ఒక్కరికి కారు బిల్డింగ్ అన్ని ఈఎంఐస్ ఉంటూ ఉంటాయి. సడన్ గా జాబ్ లాస్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంది, జాబ్ లాస్ అయితే వాళ్ళకి మినిమం ఒక 6 to మినిమం ఒక 1 year 2 years మనకి వాళ్ళకి ఎక్స్పెన్సెస్ సరిపోను సేవింగ్స్ ఉండాలి. నాకు తెలిసి అరౌండ్ 99% ఆఫ్ పీపుల్లో అరౌండ్ 80% ఆఫ్ పీపుల్ సేవింగ్స్ అనేది 1-2 years కి సరిపోని ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ₹1,00,000 శాలరీ కానీ, 2 లక్షల శాలరీ కానీ, 5 లక్షల శాలరీ కానీ వాళ్ళకి వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఈఎంఐ వెళ్తాయి. సేవింగ్ అనేది మాక్సిమం ఇప్పుడు సడన్ గా జాబ్ లాస్ అయితే వాళ్ళ పరిస్థితి ఏందనేది నేను దాదాపు చాలా ఇంటర్వ్యూలో చూశాను. ఎక్కువ మంది మాక్సిమం సాఫ్ట్వేర్ పీపుల్లో స్ట్రగుల్ అవుతున్నారు, ఎందుకంటే సేవింగ్ అనేది ఉండదు, వచ్చిన డబ్బులు వచ్చినట్టు మొత్తం ఖర్చు అయిపోతున్నాయి, సేవింగ్ అనేది నిల్లు. నేను అనేది ఏంటంటే బ్యాకప్ అనేది కంపల్సరీగా ఉండాలా. ఒక 6 to 1 year, మినిమం 1 year మన రెగ్యులర్ ఖర్చులు ఎవ్రీ మంత్ మనకి ఎక్స్పెన్సెస్ ఏదైతే అవుతున్నాయో ఆ 1 year కి సరిపోయిన ఖర్చులు అనేది కంపల్సరీగా మనకి సపరేట్ గా, అంటే అది ఈవెన్ లిక్విడ్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. డిఫరెంట్ ఎనీ టైం ఎమర్జెన్సీ ఫండ్ అంటారు దాన్ని. ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీలో మనకు డబ్బులు అవసరమైనప్పుడు అవి వాటిని ఉపయోగించుకోవడానికి మనకు ఉపయోగపడతాయి మేడం. అట్లా అనేది కంపల్సరీగా మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అటు స్టాక్లో పెట్టడానికి కావచ్చు, సేవింగ్స్ విషయంలో కొంచెం కష్టమయ్యే పని కాదంటారా? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం జాబ్ గ్యారంటీ లేని పరిస్థితి కాబట్టి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేడం, మనం నిన్న యాక్చువల్గా ప్రతి ఒక్క రోజు మనకి ఒక రోజు మైక్రోసాఫ్ట్ జాబ్ లాసెస్ అయినాయి అంటారు, ఇంకో రోజు వచ్చేసరికి ఒరాకిల్ ఫైనాన్షియల్ జాబ్ లాస్ అయింది అంటారు, ఇంకో రోజు వచ్చేసరికి గూగుల్లో జాబ్ లాస్ అయింది అంటారు. మరి వీళ్ళందరూ పరిస్థితి ఏంది, ఇప్పుడు జాబ్ లాస్ అయితే వాళ్ళకి సడన్ గా జాబ్ రాదు, ఇమ్మీడియట్ గా జాబ్ రావాలంటే కష్టం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఏంటంటే అన్ని లగ్జరీస్ కి అలవాటు పడిపోయి ఇప్పుడు ఈవెన్ మొన్న బెంగళూరులో ఒక పర్సన్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక టాప్ మోస్ట్ ప్రాజెక్ట్ మేనేజరు. నెలకు ఒక యాక్చువల్గా అతని శాలరీ 40-50 lakhs ఉండేది, శాలరీ మాల్ జాబ్ లాస్ అయింది. అతను మొత్తం అసలు అన్ని బంద్ చేసేసి నేను ఆటో తోలుకుంటున్నానని, కొంతమంది ర్యాపిడో తోలుతాను అంటున్నారు. అంటే ఏంటంటే మెయిన్ ఏంటంటే లగ్జరీకి మనం ఇమ్మీడియట్ గా ఓపెన్ లగ్జరీకి వెళ్తాం ఎందుకు, జాబ్ లాస్ అయినప్పుడు కంగారు పడిపోయి మనం చిన్న చిన్న అంటే మనం అంటే టెన్షన్ పడిపోవడం ఎందుకు. నేనేంటంటే ఫస్ట్ నుంచి నార్మల్ గా ఉంటే అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు. ఇప్పుడు డబ్బులు హెవీగా ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ మనం బంగ్లా కొనుక్కోవచ్చు, ఈవెన్ ఏదైనా కొనుక్కోవచ్చు. డబ్బులు లేకుండా మనం ఎప్పుడైతే అప్పులు చేసేసి ఈవెన్ మనం లగ్జరీకి అలవాటు పడిపోయినామో జాబ్ లాస్ అయ్యిద్ది అనేది ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికి గ్యారంటీ లేదు మేడం. ఎనీ జాబ్, ఈవెన్ అతను నెంబర్ 1 ఒక గవర్నమెంట్ జాబ్స్ కి మాత్రమే సెక్యూరిటీ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి సెక్యూరిటీ ఉంది. ప్రైవేట్ సెక్టర్ లో ఏ జాబ్, ఈవెన్ ఫార్మా కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఎనీ సెక్టర్, అంటే ఈ రోజు 2 లక్షల శాలరీ రావచ్చు, రేపు పొద్దున్న 0 అవ్వచ్చు. అంటే జాబ్ అనేది గ్యారంటీ లేదు. జాబ్ గ్యారంటీ లేనప్పుడు మనం ఏం చేయాలా, కంపల్సరీగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది కంపల్సరీ ఉండాలా. అప్ టు 1 year 2 years అనేది మనం సేఫ్ సైడ్ ఉండేట్టు ప్లాన్ చేసుకోవాలా. ఇన్వెస్ట్మెంట్ కూడా దాని కంపల్సరీగా డైవర్సిఫైడ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా. కంపల్సరీగా ఇప్పుడు ఈ నెక్స్ట్ 10 years లో కూడా ఎవరికి జాబ్ గ్యారంటీ అనేది ఉండదు. వాళ్ళ యొక్క కంపల్సరీ ప్రొఫెషనల్ బట్టి వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది డిఫరెంట్ సోర్స్ నుంచి మన ఇన్కమ్ వచ్చేట్టు ప్లాన్ చేసుకోవాలి మేడం. ఓకే, న్యూ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి? ఏదైనా ఇప్పుడే స్టార్ట్ చేశారు కెరీర్ అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, సేవింగ్ చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలంటారు? ఆల్రెడీ నేను ఫస్ట్ ఏం చెప్తున్నా మేడం, ఫస్ట్ బేస్ లెవెల్ అంటే ఒక 23-24 years లో చాలా మందికి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్, మంచి మంచి జాబ్స్, మంచి ఇన్కమ్ లెవెల్ వస్తుంది. వాళ్ళు గనక 20-23 years లో గనక మ్యూచువల్ ఫండ్స్ లో గనక వాళ్ళు మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని
ఒక 25 years 30 years కనుక వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగితే వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేసరికి లగ్జరీస్ లైఫ్ ఉంటుంది మనం. అది ఈవెన్ ఎవరు కాదనలేరు. ఈవెన్ వాళ్ళు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 22 years నుంచి 23 years నుంచి వాళ్ళు కనుక ప్లానింగ్ చేసుకొని ఉన్నారు కాబట్టి ఈ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ వాళ్ళు ఒక 20 years కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కంటిన్యూ అయితే కనుక ఆ ఫండ్ వచ్చేసరికి క్రోర్స్లో వెళ్ళిపోతుంది. క్రోర్స్లో వెళ్ళిపోయేసరికి వాళ్ళు సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అనేది పెట్టుకోవచ్చు. ఎస్డబ్ల్యూపీ ఎప్పుడైతే పెట్టినారో ఇప్పుడు ఎంత లగ్జరీగా అయితే ఉన్నారో ఆఫ్టర్ 25 years 30 years కూడా వాళ్ళు అదే లగ్జరీలో వాళ్ళు ఉంటారు. దానివల్ల వాళ్ళకి భయం అనేది ఉండదు. మెయిన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. వీటన్నిటి వల్ల సేఫ్ సైడ్ ఉంటారు మేడం. అంటే మెయిన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈవెన్ 22 years ఎప్పుడైతే ఫస్ట్ జాబ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే పర్సనల్ సేవింగ్ అనేది కంపల్సరీ ఉండాలి మేడం. అది ఈవెన్ జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. ఈవెన్ ఈ రోజుల్లో మనకి ఎవరు చెప్పరు సేవింగ్ చేసుకోమని. కంపల్సరీగా మన గురించి మనమే టేక్ కేర్ చేసుకోవాలి. ఎవరు మనకు చెప్పరు. ఎవరైతే మినిమం 10-20% సేవింగ్లో పెట్టుకున్నారో ఆఫ్టర్ 25 years వాళ్ళ రిటైర్మెంట్ స్టేజ్లో అసలు వాళ్ళు నెంబర్ 1 లెవెల్లో ఉంటారు మేడం. ఓకే. ఇన్ కేస్ ఫస్ట్ నుంచి కూడా సేవింగ్ పెట్టుకోకుండా కొంత టైం అయిపోయింది అనుకోవచ్చు, వాళ్ళు సాధించాల్సిన ఒక 40+ ఏజ్ వచ్చేసింది అనుకుందాం, మరి వాళ్ళ సేవింగ్స్ ఎలా స్టార్ట్ చేయాలంటారంటే అప్పటికే పాసిబుల్ కాకపోయి ఉండవచ్చు కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం. ఇప్పుడు అనాలిసిస్ డేటా కనుక మనం చెక్ చేస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో నాకు తెలిసి మినిమం 40-45 years వచ్చిందా కూడా ₹1 సేవింగ్ లేకుండా వచ్చినట్టు ఈఎంఐలు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బెటర్ ఏంటంటే ఇప్పుడైనా తెలుసుకొని మినిమం అంటే మనం ప్రీవియస్ అంత ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ చేయలేకపోయినా మినిమం వాళ్ళ క్యాపబిలిటీ తగినట్టుగా సేవింగ్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి మేడం. ఈవెన్ సేవింగ్ అంటే ఎవరికి బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోవడం కాదు. సేవింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఈక్విటీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, గోల్డ్ మీద కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎన్పిఎస్ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ని రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏంటంటే మనకి ఎమర్జెన్సీ ఫండ్ కింద కూడా కొంత పెట్టుకోవాలి మేడం కంపల్సరీగా. అది ఎవరు చెప్పరు కంపల్సరీగా. ఎమర్జెన్సీ అనేది లేకపోతే కనుక వాళ్ళు చాలా దెబ్బతింటారు లైఫ్లో. ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ కానీ ఫార్మా కానీ ఎవరికి గ్యారంటీ లేదు. ఎవరు చెప్పరు. గ్యారంటీ లేని బతుకు అయిపోద్ది ఇక్కడ. ఎందుకంటే ఒక్కసారి సడన్ గా జాబ్ పోయిందంటే మొత్తం బ్లాంక్ అయిపోద్ది. బ్లాంక్ అంటే మళ్ళీ అతనికి జాబ్ రావడానికి మినిమం 6 months పట్టవచ్చు, 1 year పట్టవచ్చు, లేకపోతే 2 years పట్టవచ్చు. ఆ క్యాపబిలిటీ, ఆ టెన్షన్, ఆ మెంటల్ ప్రెజర్ తట్టుకోవాలంటే ఫస్ట్ నుంచి కంపల్సరీగా సేవింగ్ ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఆర్థిక మాంద్యం అనేది అంటున్నారు. ఆర్థిక మాంద్యం వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? జాబ్ పోద్ది. ఇప్పుడు ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఎడ్యుకేషను, మళ్ళీ వాళ్ళకి ఇంటి ఎక్స్పెన్సెస్, పిల్లల ఫీజులు ఎన్ని కడతాను, డబ్బులు ఉండవు. డబ్బులు లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ కంపల్సరీగా ఆలోచన అనేది ఉండాలి. ఆలోచన లేకపోతే మనం దెబ్బతింటాం. కంపల్సరీగా ఫ్యూచర్ గ్రోత్ అనేది ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆలోచనతో మనం ఎమర్జెన్సీ ఫండ్ను కొంత కంపల్సరీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మేడం. ఓకే. ఇక అదే విధంగా ఇప్పుడు మనం మనీ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటూనే ఈ వీక్ ఒక వ్యూవర్స్కి కూడా కొంచెం మీరు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంటి స్టాక్స్ సంబంధించి ఎలా డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది యాడ్స్ చూసి కానీ ఎవరు వచ్చి ఇన్వెస్ట్ చేశారు వాళ్ళకి లాభం వచ్చిందని కానీ ఇలా చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము కూడా చాలా మంది చూసాం మేడం. మేము కూడా అప్పట్లో మనకేం తెలియనప్పుడు కూడా చాలా సార్లు మనం దెబ్బతిన్న వాళ్ళమే. మ్యాక్సిమం అందరు దెబ్బతిన్న వాళ్ళే. నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఓన్ రీసెర్చ్ అనేది ఉండాలి మేడం. ఎవరో ఇక యాడ్ చేసి ఇది ఇన్వెస్ట్ చేయండి మీకు 10 times 100 times పెరిగిద్దని చెప్తారు. అదిగో మనకి డైలీ ఫేస్బుక్లో కానీ ఈవెన్ మనకి టీవీ యాడ్స్ కానీ పేపర్ యాడ్స్ కానీ వస్తే ఇగో మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి మీ మనీ 10 times 100 times గ్రో అయింది. ఎక్కడ 10 times 100 times అనే గ్రో అనే కాన్సెప్ట్ అనేది ఉండదు. నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే ఈవెన్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ 12-15% మనకి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ మనకి 4% ఉంది. ఎఫ్డి చేస్తే మనకి 7-8% రిటర్న్ వస్తుంది. మనకి అప్ టు మెయిన్ ఒక 3-4% రిటర్న్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం. నాలెడ్జ్ ఉన్న స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటాము. లేదంటే కనుక నాకు నాలెడ్జ్ లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటాము. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ని మనం తట్టుకొని ఉండగలిగే క్యాపబిలిటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఇన్ఫ్లేషన్ 4% అయితే నీ సేవింగ్ అకౌంట్లో 10 lakhs 1 crore అట్లా ఓవర్కి వదిలేస్తే ఆఫ్టర్ 10-20 years నీ వాల్యూ వచ్చేసరికి ఏదో ఇన్ఫ్లేషన్ లెవెల్లో మనం వాల్యూ పెంచుకోలేకపోతే మన వాల్యూ 0 అయిపోతుంది. అందుకే కంపల్సరీగా వాల్యూ అనేది మన డెఫినెట్గా 100% అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోమని చెప్తాం మేడం.
ఓకే. కొంతమంది మనీని మనీ కిందే ఉంచేస్తూ ఉంటారు. మనీ కిందే సేవ్ చేస్తాం కదా అని కొంతమంది అనుకుంటారు. కొంతమందేంటంటే ఆ మనీని వేరే చోట ఆహ్, పెట్టుబడి పెట్టి దాని నుంచి వచ్చే ప్రాఫిట్ తీసుకుంటారు. ఈ రెండిట్లో ఏది బెస్ట్? రెండిటిని ఎలా డివైడ్ చేసుకోవాలి? మేడం యాక్చువల్గా మీరు అన్నది 100% కరెక్ట్. నాకు తెలిసి ఇప్పుడు చాలా మంది సేవింగ్ అకౌంట్ లో 1,00,000, 10,00,000, 20,00,000 కూడా సేవింగ్ అకౌంట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా మనీ కింద ఉంచడం అనేది మంచి పద్ధతి కాదు. 100% వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నా. మనీ సేవింగ్ అకౌంట్ లో పెట్టడం వల్ల నథింగ్, అక్కడ దాని వల్ల ఏం యూజ్ ఉండదు మనకి. మనం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే చేస్తున్నామో 100% మనకి రిటర్న్ అనేది వస్తుంది. రిటర్న్ వస్తేనే అంటే నీ రిటర్న్ 1 year కి 2 years కి కంగారు పడాల్సిన అవసరం లేదు. గ్రాడ్యువల్ రిటర్న్ అనేది గ్రోత్ అనేది ఉండేది కంపల్సరీగా. సపోజ్ ఇప్పుడు నిఫ్టీ 50 కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ సపోజ్ ఈటీఎఫ్ చెప్పినాము, ఆల్రెడీ రిటర్న్స్ వచ్చినాయి లేదా గత 10-20 years రికార్డ్ చేస్తే రిటర్న్స్ బ్రహ్మాండం ఉండి 12-15% మనకి ఆల్రెడీ రిటర్న్ ఇచ్చినాయి. అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు రిటర్న్స్ కంపల్సరీ వస్తాయి మేడం. మనీ పరంగా కానీ ఎప్పుడు ఓవర్ ఫ్రీగా అట్లా వదిలేయకూడదు. ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ చేయాలి, డైవర్సిఫికేషన్ చేయాలా. మెయిన్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు, గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఈటీఎఫ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బల్క్ మనీ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ కూడా 100% సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం. అన్నిట్లో మనకి బెటర్గా ఉంటుంది మనకి. ఓకే. చాలామంది ఏంటంటే మనీ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళటం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే స్టాక్స్ అంటే ఒకవేళ భయం వేసి ఇట్లా వాటి గురించి క్లారిటీ లేకుండా ఇలా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ ఒక బల్క్లో ఇలా రియల్ ఎస్టేట్ మీద పెట్టడం కరెక్ట్ అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితి కాబట్టి. మేడం అది బాగుంది, క్వశ్చన్ చాలా ఎక్సలెంట్ ఉంది మేడం. యాక్చువల్గా ఏంటంటే బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ లో పెడితే సడన్ గా మనము దాన్ని లిక్విడేట్ అనేది చేయలేము. ఎందుకంటే నీ దగ్గర సపోజ్ ఒక పర్సన్ దగ్గర 1 crore ఉందనుకోండి, 1 crore సడన్ గా తీసుకెళ్లి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతను దాన్ని లిక్విడేట్ చేయలేడు అంటే సడన్ గా అతనికి ఏదో అవసరం వచ్చింది, ఒక 30-40 lakhs అవసరం వచ్చింది, లిక్విడేట్ చేయలేడు. లిక్విడేట్ చేయకపోవటం అనేది మనకు ప్రాబ్లం అవుతుంది అక్కడ. అందువల్ల మేమేమంటున్నాం అంటే 1 crore ఇన్వెస్ట్మెంట్ ని ఒక 30-40% మాత్రమే రియల్ ఎస్టేట్ లో పెట్టమని చెప్తున్నాం మనం. 30-40% రియల్ ఎస్టేట్ లో పెట్టాలా. 60% ఆఫ్ మనీని మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ ఈవెన్ ఈటీఎఫ్స్ కానీ బాండ్స్ కానీ పెట్టమని చెప్తున్నాను. ఓకే. ఇట్లా డైవర్సిఫికేషన్ చేసుకుంటేనే మనకి సేఫ్ సైడ్ ఉంటాం మనం. అంటే అలా పెట్టచ్చు. పెడితే కనుక వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది, అటు రియల్ ఎస్టేట్లో పెట్టిన ఇది కూడా ఉంటుంది, రెండు కలిసి వస్తాయి. రెండు కలిసి వస్తాయి. లంసమ్ అనేది బ్లైండ్ గా వెళ్ళేసి 1 crore ఇన్వెస్ట్మెంట్ చేస్తే లిక్విడేట్ అనేది చేయలేము మనం. లిక్విడేట్ ఏం చేయలేము, బయ్యర్ సెల్లర్ మనకి ఇమీడియట్ రాడు. బయ్యర్ సెల్లర్ అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ పర్చేజ్ చేసినావు. సెల్లర్ అంటే ఇప్పుడు కొనేవాడు రాకపోతే అతను లిక్విడేట్ చేయకపోతే ఇతనికి ఎమర్జెన్సీగా 50 lakhs మనకు అవసరమైంది. ఆ 50 lakhs అవసరమైనప్పుడు అతను మనల్ని లిక్విడేట్ చేయకపోతే ప్రాబ్లం అయిపోతుంది. అందుకే నేనేమన్నా దాన్ని ఒక 30-40% రియల్ ఎస్టేట్ లో పెట్టండి, ఒక 40-50% మనకి గోల్డ్ సిల్వర్ ఈ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే, బాండ్స్ పరంగా కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే సేఫ్ సైడ్ ఉంటాం మనం. ఎనీ ఎమర్జెన్సీలో మనం ఎటువంటి ప్రాబ్లం పడాల్సిన అవసరం అయితే ఉండదు మనకి. ఓకే. చివరిగా మన వీక్షకులకు మీరు ఇచ్చే సలహా సూచన ఈ మనీ టాక్స్కి సంబంధించి. మెయిన్ అనేది మనీ అనేది ఫిక్స్డ్ గా బ్లైండ్ గా ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు మేడం. డైవర్సిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. రియల్ ఎస్టేట్ లో ఉండాలా, స్టాక్ మార్కెట్ లో ఉండాలా, మ్యూచువల్ ఫండ్స్ లో ఉండాలా, బాండ్స్ లో ఉండాలా, గోల్డ్ సిల్వర్ లో ఉండాలా. ఎప్పుడైతే అన్ని విధాలుగా డైవర్సిఫైడ్ చేసి ఉంటారో వాళ్ళు ఇలాంటి ఇప్పుడు సడన్ మా ఎకనామిక్ అలా ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మార్కెట్లు కానీ ఈవెన్ జాబ్ లాసెస్ అయినప్పుడు కానీ వాళ్ళు ఈ డైవర్సిఫికేషన్ ఎప్పుడైతే ఉందో ఈవెన్ 1 year కి 2 years కి సడన్ గా జాబ్ లాస్ అయినా వాళ్ళు భయపడాల్సిన అవసరం ఉండదు. అందరూ మాక్సిమం అందరూ సేఫ్ పరంగా ఉంటారు మేడం. డైవర్సిఫికేషన్ చేయకపోతే మాత్రం 100% ప్రాబ్లంలో ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే గోల్డ్ సిల్వర్కి సంబంధించి ఏంటంటే ఒకేసారి తగ్గుతూ ఉంది, ఒక్కొక్కసారి పెరిగిపోతూ ఉంటుంది. మరి ఇది సేఫ్ హెవెనే అంటారా లేకపోతే ఏంటి పరిస్థితి? మేడం 100% మనకి గోల్డ్ ఆల్రెడీ చెప్పాను 200% అబోవ్ మనకి రిటర్న్ ఇచ్చిందని. ఆ, అట్లానే మనకి గోల్డ్ కానీ సిల్వర్ కానీ 100% మనకి మంచిదే మేడం. ఎందుకు మంచిది అంటున్నామంటే గోల్డ్ సిల్వర్ ఎప్పుడైనా కానీ ఎవర్ గ్రీన్ మేడం. ఎందుకంటే
గాడ్ అసెట్స్ ఈ రోజుతో వచ్చేది మనకి పోయేది ఏం లేదు. ఎందుకంటే గత మన 100 years 200 years బ్యాక్ నుంచి కూడా మనకి ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది మొత్తం గోల్డ్ సిల్వర్ మీద. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడు డాలర్ వచ్చింది, ఇప్పుడు రూపీ వచ్చింది, ఇవన్నీ లేవు పురాతన కాలంలో. ఈవెన్ లాంగ్ టర్మ్ మనం బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూసుకుంటే కనుక గోల్డ్ సిల్వర్ మీద మనకు నడిచింది. ఇప్పటికి కూడా నెక్స్ట్ 100 years నెక్స్ట్ 1000 years కూడా ఓన్లీ గోల్డ్ సిల్వర్ మీద రన్నింగ్ అవుతుంది. ఎందుకంటే ఇవి గాడ్ అసెట్స్. ఈ రోజు వాల్యూ ఉందనో, ఈ రోజు వాల్యూ పోయిందనో, ఈ రోజు వాల్యూ జీరో అయిందనేది ఉండదు. డెఫినెట్ గా వాటి వాల్యూ అనేది అది ఎప్పుడు ఉంటుంది మేడం. ఇన్ఫ్లేషన్ కి తగినట్టుగా వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే గోల్డ్ సిల్వర్ అనేది 100% మనం ప్రిఫర్ చేయొచ్చు మేడం, నో డౌట్ ఇట్ ఆల్. రైట్. థ్యాంక్ యూ అండి అజయ్ గారు, మంచి వివరణ విశ్లేషణ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూసారు కదండి, ఇక ఇది ఈ వారం మనీ టాక్స్. నమస్తే.